హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ అలర్ట్ తెలుగు. ఎన్హెచ్పిసి లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్స్ ఇంకా ట్రైనీ ఆఫీసర్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఇది కంప్లీట్గా గేట్ 2023 స్కోర్ మీద డిపెండ్ అయి ఉందండి. సో ఎవరైతే గేట్ 2023లో బాగా స్కోర్ చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మనకు ఇందులో నెంబర్ ఆఫ్ పోస్టులు ఇంకా దానికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే, ట్రైనీ ఇంజనీర్ సివిల్కి వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ డిసిప్లిన్ చేసి ఉండాలి. అలాగే ఏఎంఐఈ చేసిన వాళ్ళైతే 2013 మార్చ్ 31 బిఫోర్ ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి. 60% మార్క్స్ అనేది మినిమం చేసి ఉండాలి. ట్రైనీ ఇంజనీర్ మెకానికల్కి వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ డిసిప్లిన్ చేసి ఉండాలి. ఏఎంఐఈ వాళ్ళైతే మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా థర్మల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్ చేసి ఉండాలి. ఏఎంఐఈ వాళ్ళైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ ఆర్ పవర్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. ట్రైనీ ఇంజనీర్ ఈఎండ్సీకి వచ్చేసరికి బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేసి ఉండాలి. ఏఎంఐఈ చేసి ఉంటే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్లో చేసి ఉండాలి. ట్రైనీ ఇంజనీర్ ఆర్ ట్రైనీ ఆఫీసర్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళైతే బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి. ట్రైనీ ఇంజనీర్ ఆర్ ట్రైనీ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ట్రైనీ ఆఫీసర్ జువాలజీకి వచ్చేసరికి ఎంఎస్సీ ఇన్ జువాలజీ ఆర్ ఎంటెక్ ఇన్ అప్లైడ్ జువాలజీ చేసి ఉండాలి. ట్రైనీ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ ఎంఎస్సీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసి ఉండాలి. మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే, టోటల్ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు చూసుకుంటే, ట్రైనీ ఇంజనీర్ సివిల్కి వచ్చేసరికి ఎన్హెచ్పిసిలో అన్రిజర్వ్డ్కి 34 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 7 పోస్టులు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 21 పోస్టులు, ఎస్సీ 12 పోస్టులు, ఎస్టీకి 6, టోటల్ 80 పోస్టులు ఉన్నాయండి. ఎన్హెచ్డిసి నర్మదా హైడ్రో ఎలక్ట్రిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వచ్చేసరికి అన్రిజర్వ్డ్కి 5 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1 ఉంది. టీఈ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి ఎన్హెచ్పిసిలో అన్రిజర్వ్డ్కి 31, ఈడబ్ల్యూఎస్కి 7, ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి 19, ఎస్సీకి 10, ఎస్టీకి 5 ఉన్నాయి. టీఈ మెకానికల్ ఎన్హెచ్పిసిలో అన్రిజర్వ్డ్కి 32, ఈడబ్ల్యూఎస్కి 7, ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి 19, ఎస్సీకి 11, ఎస్టీకి 5 ఉన్నాయి. టీఈ ఈఎండ్సి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఎన్హెచ్పిసిలో అన్రిజర్వ్డ్కి 2, ఈడబ్ల్యూఎస్కి 0 పోస్టులు అంటే ఏం పోస్టులు లేవు. ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 0 పోస్టులు. టీఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి ఎన్హెచ్పిసిలో అన్రిజర్వ్డ్లో 8, ఈడబ్ల్యూఎస్కి 1, ట్రైనీ ఇంజనీర్ ఐటీ వాళ్ళకి ఎన్హెచ్పిసిలో అన్రిజర్వ్డ్కి 8, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఎన్హెచ్డిసిలో అన్రిజర్వ్డ్ 2, ఈడబ్ల్యూఎస్కి 0, ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 0. అలాగే ట్రైనీ ఆఫీసర్ జువాలజీ వాళ్ళకి ఎన్హెచ్పిసిలో అన్రిజర్వ్డ్ 2, ఈడబ్ల్యూఎస్ 0, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 1, ఎస్సీకి 0, ఎస్టీకి 0. టీఓ ఎన్విరాన్మెంటల్ వాళ్ళకి ఎన్హెచ్పిసిలో అన్రిజర్వ్డ్ 3, ఈడబ్ల్యూఎస్ 0, ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 0. అలాగే ఏవైతే పోస్టులు మనకు ఫిజికల్లీ ఛాలెంజ్కి రిజర్వ్ అయిపోయి ఉన్నాయి స్పెషల్గా, అవి చూసుకుంటే టీఈ సివిల్ ఎన్హెచ్పిసిలో కేటగిరీ ఏ వాళ్ళకి 0, కేటగిరీ బి వాళ్ళకి 1, కేటగిరీ సి వాళ్ళకి 1, కేటగిరీ డి అండ్ ఈ వాళ్ళకి 1. ఎన్హెచ్డిసిలో కేటగిరీ ఏ వాళ్ళకి 0, కేటగిరీ బి వాళ్ళకి 1,
కేటగిరీ సి వాళ్ళకి 0, కేటగిరీ డి అండ్ ఈ వాళ్ళకి 0. టీఈ ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఎన్హెచ్పిసిలో కేటగిరీ ఏ 0, కేటగిరీ బి వాళ్ళకి 1, కేటగిరీ సి వాళ్ళకి 1, కేటగిరీ డి అండ్ ఈ వాళ్ళకి 1. టీఈ మెకానికల్ ఎన్హెచ్పిసిలో కేటగిరీ ఏ వాళ్ళకి 0, కేటగిరీ బి వాళ్ళకి 1, కేటగిరీ సి వాళ్ళకి 1, కేటగిరీ డి అండ్ ఈ వాళ్ళకి 1. టీఈ ఆర్ టీఓ ఐటీ వాళ్ళకి ఎన్హెచ్పిసిలో కేటగిరీ ఏ వాళ్ళకి 1, కేటగిరీ బి వాళ్ళకి 0, కేటగిరీ సి వాళ్ళకి 0, కేటగిరీ డి అండ్ వాళ్ళకి 0. మనకి ఇక్కడ కేటగిరీ ఏ అంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే గేట్ 2023 స్కోర్ ప్లస్ గ్రూప్ డిస్కషన్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ రెండింటిని 100% తీసుకొని దాన్ని నార్మలైజ్ చేసేసి చేస్తారండి. మనకు గేట్ 2023 స్కోర్లో అవుట్ ఆఫ్ 100ని 75% వెయిటేజ్ తీసుకుంటారు. కంబైన్డ్ స్కోర్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 25% వెయిటేజ్ తీసుకుంటారు. ఈ టోటల్ 100లో నార్మలైజేషన్ చేసి వచ్చిన క్యాండిడేట్స్కి దాని ద్వారా మనకు రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారండి. సో ఎవరైతే గేట్ 2023లో బాగా స్కోర్ చేశారో వాళ్ళు nhpcindia.comలో లాగిన్ అయ్యి కెరీర్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. ఆల్ ది బెస్ట్.